పాకిస్తాన్ ఎందుకు ఏర్పడింది? ఒక ముస్లిం దేశం కావాలని. ఆ రోజున ఓట్లు పెడితే 90% మంది ముస్లింలు పాకిస్తాన్ కావాలన్నారు, ముస్లిం దేశం కావాలన్నారు. హిందువులు కూడా 60% నుంచి 70% దాకా అటుకే ఓటేశారు. అందుకని ముస్లిం దేశం ఏర్పడింది. ఇది అనధికారిక అంచనాల లెక్కను చూసుకుంటే. అదే సందర్భంలో అక్కడికి వెళ్ళిన ముస్లింలు 90%. ముస్లిం ప్రత్యేక దేశం కావాలన్న ముస్లింలు 90 మంది, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు 10 మంది. అది విచిత్రం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది ఆనాటి పాఠ్యపుస్తకాల్లో రాయేది, ఇప్పుడు ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో రాశారు. దీంతో ముస్లిం నాయకులకి తీవ్రమైనటువంటి సమస్య వచ్చేసింది. అక్కడ ఏర్పడిందే మత ప్రాతిపదికన, ఇప్పటికి కూడా అక్కడ హిందువుల్ని ద్వేషించేదే మత ప్రాతిపదికన, ఇప్పటికి కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేదే మతం ప్రాతిపదికన. కానీ అట్లా రాయకూడదట. ఓవైసీ గారు చెప్పే బాధ ఏంటయ్యా అంటే అసలు దేశం దాని మూలంగా డివైడ్ కాలేదట, సావర్కర్ వల్ల డివైడ్ అయిందంట. దేశ విభజన కావాలని అసలు సావర్కరే కోరారట. లార్డ్ మౌంటన్ బాటన్ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఉన్నాడో ఆయన దీనికి కారణమట, విభజనకి. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణమట, అంతేగాని ముస్లింలు కారణం కాదట. ఇది మనం రేపు ఓవైసీ గారు వస్తే కొత్త చరిత్ర రాస్తాడనమాట.